హలో గైస్ అందరికీ నేను ఒక వీడియో తీయాలనుకుంటున్నా. ఎందుకంటే ఇది ఒక లైఫ్ కానీ ఒక జాబ్ లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి ఈ వీడియో అనమాట. దీంట్లో ఎవరికి తప్పుగా ఉద్దేశం లేదు. నాకు వచ్చిన నేను ఫేస్ చేస్తున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్, ఒకప్పుడు ఫేస్ చేసిన ఒకప్పటి సిచ్యువేషన్స్ రెండు కలిపి వీడియోగా చేస్తుంది. ఎందుకంటే నాకంటే ముందు వచ్చే ఫ్యూచర్ జనరేషన్ ఎవరైతే ఉందో వాళ్ళు ఈ స్ట్రగుల్స్ పడకూడదు అని మాత్రమే ఈ వీడియో చూస్తున్నా. నా లైఫ్ గురించి నేను చెప్తుంది తప్ప పక్కన వాళ్ళది ఇట్లే ఉంటుంది అట్లే ఉంటుందని కాదు. బేసిక్గా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నర్సింగ్ ఫీల్డ్ ఈజ్ వరెస్ట్ నా ప్రకారం. అయితే మిగతా వాళ్ళని అయితే నేను తక్కువ చేసి ఏం మాట్లాడలేదు, నా ఎక్స్పీరియన్స్ అయితే చెప్తున్నాను. 2020లో 2080లో నా 10th అయితే అయిపోయింది. అప్పటికి నాకు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉండే, బట్ ఫ్యామిలీ కండిషన్ అంత బాగాలేదు. అక్క ఇంకా 6Kకి పనిచేస్తుంది, తను కూడా స్టడీస్ వదిలేసి. అది 6K ప్లస్ మా డాడీ సంపాదించే 4K. 10Kలో ఇండ్లు గడవడం అంత ఈజీ కాదు, ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కూడా ఈజీ కాదు. నేను చదువుకోవాలి, మా అన్నయ్య చదవాలి. నేనన్నా గవర్నమెంట్, మా అన్న ఇంకా వాడికి ఎడ్యుకేషన్ బాగుందని చెప్పి నర్సరీ నుంచి ఇప్పుడు వరకు మొత్తం ప్రైవేట్లోనే చేయించింది అమ్మ. 1 రూపీ అంటే 1 రూపీ. గవర్నమెంట్లో అయితే అస్సలు పోలేదు, ట్యూషన్ కూడా పోలేదు. వాడు అంత హార్డ్ వర్క్ చేసి వాడికి చదువు బాగా అబ్బిందనమాట. చదువుకుంటున్నాడు బాగానే. ఇంకా వాడి కోసం అని చెప్పేసి నేను కూడా ఎడ్యుకేషన్ అయితే మిడిల్లో డ్రాప్ చేసేసుకున్నా. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఎక్కడ ఆపాలని ఉండదు, కానీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఇలా వరస్ట్గా ఉన్నప్పుడు మాత్రమే స్టడీస్ వదిలేసి ఏదో ఒక పని చేసుకోవాలి అనుకుంటారు. 2018లో నా 10th అయిపోయింది. ఇంకా ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వాలి. ఏది జాయిన్ అవుదాం అనుకుంటే ఫ్యాషన్ డిజైనింగ్ అని నేను అనుకున్నా. 10 years కష్టపడి మళ్ళీ ఫ్యాషన్ డిజైనింగ్ అయిపోతే ఆ బట్టలు కుట్టుకోవడం తప్ప ఇంకేం ఉండదు అని చెప్పి నేను ఫస్ట్ అనుకున్నా. దాని వాల్యూ ఆ రోజు నాకు తెలియలేదు. నిజంగా చేసింది బాగుందేమో. మరి వచ్చేసి ఇంట్లో అంతా డిస్కస్ చేసుకుంటాను, ఏం చేయాలి, ఏ కోర్స్ జాయిన్ చేయించాలి అమ్మాయికి అని చెప్పి. అప్పుడు మా పిన్ని అనింది, ఇంట్లో ఎవరు నర్సు లేరు కదా, నువ్వు నర్సింగ్ చేసి శాలరీ బాగానే వస్తుంది, గవర్నమెంట్ హాస్పిటల్లో ఏమన్నా అలా డాక్టర్ చుట్టూ తిరిగితే డాక్టర్ పర్సనల్ అసిస్టెంట్గా ఉంటే తను ఏమన్నా ఇప్పిస్తారేమో, అలా మనకి బెనిఫిట్ అవుతుంది చెప్పుకోవడానికి. ఇంట్లో ఒక నర్సు ఉంది అని చెప్పి. ఓకేనా, ఒకసారి ఆలోచించు అని చెప్పింది. సో నేను ఆలోచించాను. తర్వాత నా సిచ్యువేషన్ తగ్గట్టు దరిద్రం ఏదేం జరిగిందంటే, టీవీ యాడ్ అనమాట. అంటే బేసిక్లీ టీవీలో యాడ్ వస్తుంది, వినింది. ఒక వైట్ డ్రెస్ వేసుకున్న నర్సు చంటి పిల్లోని ఎత్తుకొని వస్తుంది. ఆ వీడియో మీకు దొరికితే నేను పక్కన స్క్రీన్ మీద వేస్తాను. ఆ వీడియో చూసి అబ్బా, నేను నర్సింగ్ చేస్తే నా లైఫ్ కూడా ఇట్లే ఉంటుంది, నేను అలా పిల్లల్ని ఎత్తుకొని తిరగచ్చు, ఏదో ఒకటి గవర్నమెంట్ జాబ్ కొట్టేయచ్చు నర్సింగ్లో, ఇంకా సెటిల్ అయిపోతుంది ఫ్యామిలీ అని చెప్పి నేను అట్లా అనుకొని మిస్అండర్స్టాండింగ్ నా బుర్ర అట్లా చెడుకొని నేను నర్సింగ్ అయితే జాయిన్ అయ్యా. 2 years అయితే నేను కష్టపడ్డా, ఏఎన్ఎం చేశాను. ట్రైనింగ్ అయిపోయింది, సర్టిఫికెట్లు అన్నీ వచ్చేసాయి. 2020లో మా అక్కకి మ్యారేజ్ కూడా చేసేసాను. అప్పుడే నాకు ఫైనల్ ఎగ్జామ్స్ అనమాట, మార్చిలో అలా జరిగింది. ఇంకా నా ఎగ్జామ్స్ కంటిన్యూ చేస్తూ మా అక్క పెళ్ళికి కూడా అటెండ్ అయ్యి, ఇంట్లో ఇంకా నేనే కదా పని చేయాల్సింది, అన్నీ చేసుకుంటూ వచ్చేసాను. మా అక్కకి పెళ్ళి చేసిన ఒక 10 daysకేమో లాక్డౌన్ పడిపోయింది. ఇంకా 1 month 2 months ఇంట్లోనే ఉన్నా. అప్పటి నుంచి స్టార్ట్ చేసా, ఇంట్లో వాళ్ళకి భారం కాకూడదు. వెనకాల ఇంకా చదువుకునే అన్నయ్య ఉన్నాడు, తను బాగా చదువుకుంటాడు. నా స్టడీస్ ఎలాగ అయిపోయాయి, ఇంకా హయ్యర్ పోయేంత సిచ్యువేషన్ ఫ్యామిలీలో కనపడట్లేదు. ఎకనామిక్గా అంటే డబ్బుల పరంగా మనం చాలా వీక్ ఉన్నాము. ఇది లాక్డౌన్ లాంటి సిచ్యువేషన్లో ఇంకా చదువుకోవడం అనేది ఇంకా కానిది. నేను ఇంకా ఫ్యామిలీకి సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పేసి నేను హాస్పిటల్కి రెజ్యూమ్ తీసుకొని పరిగెత్తానండి, నేను నా ఫ్రెండ్. అలా పరిగెత్తుతూ అనంతపూర్లో ఒక ఫేమస్ హాస్పిటల్ అనమాట, పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఆ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. నా స్టార్టింగ్ శాలరీ 5,000 అనమాట. అప్పుడు నిజం చెప్పాలంటే నాకు బేసిక్ కూడా ఏది రాదు, ఓన్లీ GRBS చేసేకి కూడా రాదు.
కానీ అక్కడ ఉండే సిస్టర్స్ కానీ అక్కడ ఉండే మేనేజర్స్ ఫస్ట్లో స్టార్టింగ్ చాలా బాగున్నారు. వాళ్ళంతా వర్క్ నేర్పించి అది నేర్చుకో ఇది నేర్చుకొని మోటివేట్ చేయడం వల్ల కొన్నిసార్లు మా సీనియర్స్ నాకు వర్క్ నేర్పించేకి దెబ్బలు కూడా వేస్తుండే. అట్లుండేది, దెబ్బలు కూడా పడుతుండే నాకు. అంటే కొట్టేవాళ్ళు కాదు, చెయ్యి ఎత్తేవాళ్ళు అంతే. భయం ఉండాలి, నేర్చుకోవాలి రేపు పొద్దున్న అని చెప్పేసి. సరే అలా ఒక 3 years చేశాను దాంట్లోనే. అప్పుడు నాకు శాలరీ ఇంక్రీజ్ అయింది. 5,000 నుంచి 8,000, 9,000, 10,000 వరకు నేను చేశాను 3 years వరకు. 1 year కంటిన్యూ నైట్ డ్యూటీలు కూడా చేశాను. నైట్ డ్యూటీ అంటే చాలా ఇష్టం. మరి ఫ్లోర్స్ హ్యాండిల్ చేయడం కానీ, పేషెంట్లను హ్యాండిల్ చేయడం కానీ, ఇలా ఐసీయూలో హ్యాండిల్ చేయడం కానీ, ట్రాకాస్టింగ్ కేసెస్, వెంటిలేటర్ కేసెస్, పాయిజన్వి, స్నేక్ బైట్లు ఇవన్నీ కొంచెం వచ్చింది. ఆర్తో కానీ, పిఓపి కట్లు కట్టడం కానీ, ఓపి చూపించడం కానీ బాగా చేసేదాన్ని. ఎమర్జెన్సీ కేర్ కూడా తీసుకునేదాన్ని. కానీ అప్పుడు ఇంకా శాలరీ గురించి అండ్ కొత్తగా వచ్చిన మేనేజర్ కొన్ని రూల్స్ పెట్టడం వల్ల, కానీ కొంతమంది మైండ్ సెట్లు మారిపోవడం వల్ల నేను హాస్పిటల్ నుంచి ఫిట్ అయిపోయినా. అది కూడా వేరే చోట పక్కా కన్ఫామ్ అయిన తర్వాత, వేరే హాస్పిటల్ కాదు క్లినిక్లో పక్కా కన్ఫామ్ ఇంకా నేను ఉన్నాను, నేను జాయిన్ అవుతున్నాను అన్నప్పుడు అందరికీ చెప్పి మానేశాను. మానేసినాక ఎప్పుడైతే మానేసానో 2023లో మేబీ జూన్లో నేను మానేశాను. జూన్లో ఆ క్లినిక్లో నేను జాయిన్ అయినాను. జాయిన్ అయినప్పటి నుంచి పెద్ద స్ట్రెస్. ఇక్కడ నుంచి అంత పెద్ద హాస్పిటల్లోనే నాకు పెద్దగా స్ట్రెస్ అనిపించలే. 12 hours అది కూడా వితౌట్ మొబైల్. అయినా కూడా నాకేం పెద్ద స్ట్రెస్ అనిపించలే 3 years. ఎప్పుడైతే ఈ క్లినిక్కి అయితే నేను జాయిన్ అయినాను అప్పటి నుంచి శాలరీ ఎక్కువగానే ఇంకా వేసుకుంటున్నాను బాగానే. ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, సర్టిఫికెట్స్ ఉన్నాయి, శాలరీ హై డిమాండ్ ఉంది, సార్ దగ్గర మంచి మాట ఉంది. ఈ నాలుగే నాలుగు అక్కడ జాయిన్ అయినాక మా సీనియర్స్, అంటే అక్కడ ముందు నుంచి వర్క్ చేస్తున్న సీనియర్స్ అన్నమాట, వాళ్ళు బాగా టార్గెట్ పెట్టుకొని కొంచెం ఇబ్బంది పెట్టారు. అనవసరంగా తిట్టడం, నా తప్పులు లేకపోయినా తిట్టడము, ఎవరైనా తప్పు చేస్తే ఇంకా ఉన్నారు కదా కొలీగ్స్, అంటే మా సీనియర్ వాళ్ళ కొలీగ్స్, జూనియర్ సీనియర్స్, వాళ్ళు తప్పు చేసి నా మీద తప్పడము, ఇలా చాలా విషయాల్లో ఒక 2 years సఫర్ అయ్యి ఏడ్చుకుంటూ పిచ్చిదానిలాగా ఏడ్చుకుంటూ డ్రైవింగ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అసలు నేను సార్తో కూడా కంప్లైంట్ చేశాను. నన్నే మీరు పిలుచుకొని వచ్చేసారు సార్, ఇక్కడ మీ వాళ్ళు చూస్తే ఇలా చేస్తున్నారు, ఎందుకు స్పెషల్గా నన్నే టార్గెట్ చేశారు అని తెలుసుకొని ఇంకా ఏడ్చి అప్పుడు నన్ను తీసుకొని వచ్చిన సార్ కూడా పెద్దగా రెస్పాండ్ ఏమీ లేదు. ఆ సార్ కూడా ఆమె అంటే ఇంకా పెద్ద సీనియర్ అంటే ఇష్టం, అంటే ఆమె అన్నట్టే తలుపుతారు కాబట్టి ఇంకా తనేం పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత ఇలా ఒకటి మీద ఒకటి నాకు ఇంకా చాలా రకాలుగా ఫిజికల్గా అన్ని రకాలుగా అయితే జాబ్ వదిలేయాలి, వద్దు, బొంగులో 10,000 కోసం 13,000 కోసం ఏది పడతావు ఇదంతా అన్నట్టు అయిపోయింది సిచ్యువేషను. నేను ఏదైనా మాట వినలేదు. ఇప్పుడు నేను ఎట్లా అనుకునేదాన్ని అంటే, నర్సింగ్ చేసి ఇంకా మా అమ్మ ఫస్ట్లో వద్దు, జాబ్ ఏమొద్దు, ఇంట్లో ఉండు, నువ్వు స్టిచ్చింగ్ నేర్చుకో చాలు, స్టిచ్చింగ్ మిషన్ ఉంది ఇంట్లో, అది నేర్చుకుంటే చాలు అని చెప్పింది. మనం విన్నాం కదా. మా అమ్మ ఏమనుకుంటుందంటే, నేను ఆలోచించిండేది, నన్ను సొసైటీలో వదలాలంటే మా అమ్మకి భయం అవుతుంది, నేను మరీ ఫోన్ వాడి మళ్ళీ ఎక్కడెక్కడో తిరుగుతానో, ఎక్కడ సొసైటీలో అమ్మాయిలు ఇప్పుడు ఎలా ఉన్నారో అలా అయిపోతానేమో అని భయపడుతుంది, నాకు ఫ్రీడమ్ ఇవ్వట్లేదు, నాకు ఫ్రీడమ్ ఇస్తే ఎక్కడ ఎగిరిపోతానేమో అని చెప్పి మా అమ్మ భయపడుతుంది. నేను అలాంటి తప్పులు చేయకుండా ఓన్లీ ఫ్యామిలీ కోసమే కష్టపడి శాలరీ తీసుకొని ఇవ్వాలి అని చెప్పి నేను మా అమ్మతో పెద్ద ఫైట్లు చేసాను. మామూలు ఫైట్లు కాదు, నా జీవితం. ఆ రోజు ఈరోజు తలుచుకొని ఇంకా ఏడుపు వస్తుంది నాకు. ఆ రోజు మా అమ్మ మాట ఇన్ని ఉంటే నాకు స్టిచ్చింగ్లో ఒక బేసిక్ అనేది వచ్చి ఇప్పుడు నా కాళ్ళ మీద నేను నిలబడేదాన్ని. అంత హై శాలరీ రాకపోయినా ఓన్ టాలెంట్, డిపెండ్స్ ఆన్ ఓన్ టాలెంట్ అనమాట. నా ఓన్ టాలెంట్ని నేను ఎర్న్ చేసుకునేదాన్ని.
ఒకరి కింద పని చేసి ఇప్పుడు ఎన్ని మాటలు అనిపించుకునే దాన్ని కాదేమో అనిపించేది. ఇప్పుడు 10 రూపాయలు ఇస్తే 1000 మాటలు అంటారు, ఖచ్చితంగా అంటారు. అందుకే నేను ఏ చోట ఒక 2-3 హాస్పిటల్స్ నేను చేంజ్ అయినా కూడా 1 రూపీ అంటే 1 రూపీ అప్పు పెట్టలేదు, 1 రూపీ అన్యాయంగా తీసుకోలేదు, అన్యాయంగా ఎప్పుడు దొంగతనం చేయలేదు. దొంగతనం అంటే గుర్తుకొచ్చింది, కొంతమంది సిస్టర్స్ ఉంటారు వేరే హాస్పిటల్ నేను చూశాను, నా విషయంలో జరగలేదు. నీకు నచ్చితే నువ్వు, వాళ్ళకి నచ్చితే నెత్తి మీద పెట్టుకుంటారు, నీకు వర్క్ వచ్చినా రాకపోయినా హైప్ చేసేస్తారు. అదే తనకి నచ్చలేదంటే ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలంటే అన్ని రకాలుగా పెడతారు. ఎట్లా అంటే నేను నా ఫ్రెండ్ విషయంలో చూశాను ఇది. దొంగతనాలు అంటగట్టడం, నా డబ్బులు తీసుకొని పోయింది అంటారు, వర్కింగ్ చేయట్లేదు అని కంప్లైంట్ ఇస్తారు, ఎప్పుడు ఫోన్ చూస్తుంది అనే కంప్లైంట్ ఇస్తారు. అక్కడ ఇంకా చెప్తారు కదా, ఇంకా సీనియర్ చెప్పినట్టే వింటారు డాక్టర్స్ కూడా. నిన్న లేక మొన్న వచ్చినదని నిన్ను నమ్ముతారా చెప్పండి అని చెప్పి మిస్అండర్స్టాండింగ్ ఎక్కువ చేసుకుంటారు. సో కొన్ని చోట్ల అయితే నువ్వు స్టాఫ్ని అన్నయ్య అని పిలుచు, నీకు వాడు బాయ్ ఫ్రెండ్ లాగే కనపడిస్తారు, అట్లా చేస్తారనమాట. నీ ముందు అన్నయ్య, నేను ఎవరినైనా అన్న అని పిలిచినా కూడా వెనకాల మాత్రం రిలేషన్లు, కనెక్షన్లు, అన్ని గిఫ్టర్లు అన్నీ పెట్టి పడేసి ఉంటారు. కొన్ని దాంట్లో చాలా పరమ చండాలంగా ఉంది చెప్పాలంటే నర్సింగ్ ఫీల్డ్. ఈ స్ట్రగుల్స్, ఈ హెక్టిక్ ఇదంతా ఫ్యూచర్లో వచ్చే వాళ్ళు ఎలా పడకూడదు అని చెప్పి ఈ వీడియోస్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు వచ్చే బేసిక్ 13,000-14,000కి మనం ఇంత స్ట్రగుల్స్ పడాల్సిన అవసరం లేదు. నేను అనేది ఏమంటే మీ సొంతంగా ఒకరి కింద పని చేసుకోకుండా మీ టాలెంట్ ఏది ఉందో దాన్ని బట్టి నాలాగా ఫ్యామిలీ వల్ల, ఫ్యామిలీ కోసం అని చెప్పేసి మిడిల్ డ్రాప్ అయిపోయి స్ట్రగుల్స్ అయితే పడద్దు అని చెప్తాను. నాకు బేసిక్గా జాబే ఇష్టం లేదు. ఒక నెల ఎక్కడైనా వదిలేస్తే ప్రశాంతంగా వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వద్దామా అన్నంత ఉంటుంది, హెక్టిక్ అనమాట. అలాగో చేయొచ్చు, కానీ ఇంట్లో కూడా బయట కూడా డబ్బు సంపాదించకపోతే వాల్యూ ఉండదు. నేను కుక్కలాగే చూస్తారు కానీ రాణిలాగా ఎప్పుడు చూడరు. డబ్బు సంపాదిస్తే రాణిలాగా చూస్తారేమో, నువ్వు వదిలేసి చూడు, ఒక నెల ఇంట్లో ఉండి చూడు, నేను చూడరు అనమాట. నాన్న మాటలు అంటారు, అది సొంత వాళ్ళైనా కానీ బయట వాళ్ళైనా కానీ అంతే. సంపాదించే వరకు ఒక వాల్యూ, ఆ వాల్యూ కోసమే నిలబడాలి, నాకు వాల్యూ ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పి ఇప్పటికీ ఎండ్ చేస్తున్నా. అదే స్ట్రెస్లో పోతున్నా, సంపాదిస్తున్నా, అలా చేస్తున్నా. నాకైతే ఇప్పుడైతే జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు. నా ఓన్గా ఏదైనా బిజినెస్ పెట్టుకొని యూట్యూబ్ నడుపుకుందాం అని చెప్పి నేను చాలా ఐడియాస్ అయితే చేస్తున్నా. నా దరిద్రం కొద్ది యూట్యూబ్ కూడా నాకు సపోర్ట్ చేయట్లే, అంటే హైప్ ఇవ్వట్లేదు. ఎంత ట్రై చేసినా ఇంతే వస్తున్నారు సబ్స్క్రైబర్స్. చూద్దాం. విష్ మీ అన్ సక్సెస్ ఉమెన్ అని నేను చాలా కోరుకుంటున్నా. నాకు సక్సెస్ రావాలి యూట్యూబ్లో కానీ, ఓన్ టాలెంట్గా నేను ఏదైతే పెట్టుకుంటానో దాని పరంగా నాకు సక్సెస్ రావాలని కోరుకుంటున్నా. ఫ్యూచర్లో వచ్చే నర్సెస్కి నేను ఇదే చెప్తున్నా, మీరు నర్సింగ్ ఫీల్డ్లో జాయిన్ అవ్వాలంటే చాలా రకాలుగా, చాలా మెంటలీ, ఫిజికలీ మీరు చాలా ఛాలెంజింగ్గా తీసుకునేటట్లయితే రండి. తక్కువ శాలరీ అదైతే ఎక్కడ ఏం లేదు. మీరు బెంగళూరు, హైదరాబాద్ సిటీస్ పోతే అప్పుడు ఎక్కువ ఉండొచ్చేమో, కానీ తక్కువకి ఇంత స్ట్రెస్ అయితే పడకండి. ఫ్యూచర్లో వచ్చే నర్సెస్ కోసమే ఈ వీడియో, జాగ్రత్తగా ఉండండి. నేను ఇంకా కొంచెం చదువుకుంటే బాగుండబ్బా, ఏ సాఫ్ట్వేర్లో అయిపోయేదాన్ని. అంత స్ట్రెస్ ఉన్నా కూడా 1,00,000 రూపాయలైనా కనీసం సంపాదించేదాన్నేమో అని నేను అనుకుంటా. నాకంతా మ్యాథ్స్ వల్ల వచ్చింది, నాకు మ్యాథ్స్ రాదు, సో మ్యాథ్స్ వల్లే పోయింది. అంతేలేండి. సరే ఉంటాను.